నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 మార్చ్ 2026 గురువారం మధ్యాహ్నం 1 గంటలకి వీడియో వేస్తున్నాను. నిన్న రాత్రి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి దగ్గర కొండగట్టు అంజన్న దర్శనం కోసం మాల వేసుకున్న అంజన్న భక్తులు రోడ్ల మీద నడుచుకుంటా స్వామివారి దర్శనానికి పాదయాత్రగా ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఒక గుర్తు తెలియని వాహనం ఒక భక్తుని, మాలలో ఉన్న భక్తుని ఢీకొట్టి వెళ్ళిపోయింది. అయితే నేనేం చెప్తా అంటే, సార్, ఫస్ట్ మాల వీరమణ, ఎవరైతే మాల వీరమణ కోసం మాల వేసుకొని అంజన్న దగ్గరికి పాదయాత్రగా వస్తుర్రో మీరందరూ రోడ్ల మీద నడుచుడు బంద్ చేయాలి. చాలా వరకు డ్రైవర్లు నైట్ జర్నీలో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ బల్బులు చేయబట్టి ఎదురుగా వచ్చే బండి ఏమైనా వాళ్ళ ప్రొజెక్టర్ ల్యాంప్స్ గిట్ట మొత్తం వేస్తే ఇటు నుంచి మీరు వేసిన వాళ్ళ నడుచుకుంటే వ్యక్తులు వాళ్ళకి కనబడక అట్లా ఒకటి యాక్సిడెంట్లు అవుతాయి. రెండవది, నిద్ర మబ్బుల ఎక్కువ ఉంటారు. అంటే రాత్రి 1 తర్వాత మబ్బుల 5 గంటల వరకు ప్రతి ఒక్క డ్రైవర్కు లాంగ్ నుంచి వచ్చే డ్రైవర్లు ఇప్పుడు ఆ రూట్లో ఎక్కువ శాతం జగిత్యాల టు నిజామాబాద్ హైవే మీద మనకు పిరికిట్ దాకా విజయవాడ నుంచి వచ్చే బండ్లు, నాగ్పూర్ నుంచి వచ్చే బండ్లు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే బండ్లు, అండ్ యూపీ బండ్లు, ఢిల్లీ బండ్లు, జమ్మూ కాశ్మీర్ బండ్లు, మహారాష్ట్ర బండ్లు, ఇవన్నీ ఈ రూట్లోనే పోతాయి. ఈ రూట్లో ఎందుకు పోతాయి అంటే పిరికిట్ దగ్గర ఎగ్జిట్ అయ్యి అక్కడికి వెళ్ళి సీదా మనకు ఇట్లా విజయవాడ షార్ట్ కట్ అవుతుందనే ఉద్దేశంలో అందరూ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ నుంచి పోతారు. నిన్న జరిగిన ప్రమాదంలో నాకు తెలిసి ఏదైనా చిన్న వెహికల్ అయి ఉండొచ్చు. అంటే హెవీ వెహికల్ అయితే స్వామి ప్రాణాలకు కూడా ముప్పు అవుతుండే, స్వల్ప గాయాలతోటి బయటపడ్డడం తెలిసింది. కానీ ఏదేమైనా ఆ టైంలో మీరు చేసే పాదయాత్ర ఏదైతే ఉందో నైట్ టైంలో నేను కూడా చాలామందితోటి స్వాములకు చెప్తూ ఉంటారు రోడ్ల మీద. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది డబల్ లైన్ సార్, ఈ లైన్లో ఇక్కడ మధ్యలో నడుస్తారు. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఎడ్జ్ మీద ఉంటే మీరు కిందికి దిగే అవకాశాలు ఉంటాయి. 1 సెకండ్ దిగి మళ్ళీ ఆ బండి పారైనాక మనని దాటిపోయిన తర్వాత మళ్ళీ మన రోడ్డు మీదకి రావచ్చు. కానీ స్వాములు ఒక స్వామి వెనుక ఒక స్వామి నడవడు, ఒక స్వామి పక్కకు ఒక స్వామి నడుతాడు. దానివల్ల ఒక 4 టైర్ల చిన్న వాహనం పోవడానికి ఎంత స్పేస్ అయితే అవసరం ఉంటుందో అంత స్పేసు ఈ స్వాములకు ఆక్టిఫై అవుతుంది. అంటే అంతవరకు వీళ్ళు వాడుకుంటారు. దానివల్ల ముంగటికెళ్ళి ఏదైనా బండి వచ్చినప్పుడు అది సరిగ్గా వీళ్ళు కనబడక స్వాములకు తలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను 2 డేస్ 3 డేస్ బ్యాక్ ఒక వీడియో తీసిన. జగిత్యాల జిల్లా పోలీసులు పాదయాత్రగా వచ్చే ఎవరైతే అంజన్న భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వెనకాల చిన్న చిన్న రేడియం ముక్కలు కట్ చేసి వాళ్ళ షర్ట్ల మీద అంటుపెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే దూరంకి వెళ్ళి వచ్చే వాహనాలకు మీరు కనబడతారు. మీరు రోడ్డు మీద నడిచినా కూడా మీరు ఉన్నారనే ఉద్దేశంలో డ్రైవర్ కూడా బ్రేక్ వేసుకున్నాడు, స్లో చేసుడు, అట్లాంటివి ఉంటాయి. కానీ ఎంత ఏదేమైనా ఒక మనిషికి ఒక బండి వచ్చేది, 2 వీలర్ కానీ సైకిల్ కానీ గుద్దితే ఖచ్చితంగా నష్టపోతాం. సో దయచేసి అంజన్న భక్తులు కొండగట్టుకు మీరు పాదయాత్రగా వస్తున్నారు. చాలా దూరంకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి కూడా నడిచేస్తారు. సో రోడ్ల మీద మాత్రం నడవకుర్రి. మీ రోడ్ల మీద నడిచేది ఉంటే ఒక మనిషి వెనుక ఒక మనిషి నడువురి. కానీ మీ వాళ్ళు ఒక మనిషి పక్కకు ఒక మనిషి నడవడం వల్ల ఇప్పుడు ఈ 2 బైకులు ఉన్నాయి సార్, ఈ 2 బండ్లు పక్క పోతే ఇక్కడ దాకా వస్తాయి. అదే బండి వెనుక బండి పోతే చిన్న గ్యాప్ అట్లా. దానివల్ల మీకు కూడా ఏమి ఇబ్బంది జరగదు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి పాదయాత్రగా మా కొండగట్టు అంజన్న దర్శనం కోసం వస్తుర్రు. వచ్చే ప్రతి ఒక్క భక్తునికి ఇవన్నీ తెలుసు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక కాడ ఒక స్వామికి ఏదో ఒక వాహనం తలుగుడు, స్వామికి దెబ్బలు దాకుడు, కొంతమంది స్వాములు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కానీ మన లోపల ఎలాంటి మార్పు లేదు. ఏమన్నా అంటే మనకేమవుతుంది అని కొంచెం లోపల ఎక్కడో మనకు ఒక అహం ఉంటుంది. కానీ మనం కూడా మనుషులమే. వాహనాలతోటి కంపేర్ చేస్తే వాళ్ళకు ఉన్నంత బలం మనకు ఉండదు. ఒకవేళ బండి హెవీ స్పీడ్ మీద గిట్ట గుద్దితే మనం ఆ రోడ్డు మించి కొన్ని మీటర్ల దూరంలో కూడా ఎగిరిపోయి పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పడ్డ ప్లేస్లో అక్కడ ఏమన్నా చెట్లు బండలు ఉంటే అవి తలిగి కూడా మన ప్రాణం పోతుంది. మనకు బండి తలిగినప్పుడు కూడా మన బొక్కలన్నీ ఇరిగిపోతాయి. సో దయచేసి కొండగట్టుకు ఎవరెవరైతే పాదయాత్రగా వస్తుర్రో మీరు మీ కుటుంబ సభ్యులు రేపు ఫ్యూచర్లో మళ్ళీ కొండగట్టు అంజన్నని తిట్టుకోవద్దు.
మీ దగ్గర తప్పు జరుగుతుంది, బదనాం దేవుడు అవుతాడు. మీరు ఇంతకుముందు కూడా ఒక సంఘటన కొండగట్టు దగ్గరనే ఒకటి జరిగింది. పాపం 2 సాములు ఒక వాహనం ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయారు. నడి రోడ్డు మీద నడకురాయే సాములు, రోడ్డు కింద నడువుర్రి, కాళ్ళకు మీకు సాక్సులు వేసుకోర్రి. మీకు సాక్సులు వేసుకుంటే కింద ఏమైనా ఉసుకరవతులున్నా మీ కాళ్ళకు ఒత్తుకపోవు. మీ భక్తి అమోఘం. ఎందుకంటే అంత ధైర్యం నేను కూడా ఇప్పటివరకు చేయాలి. మాకు జగిత్యాల నుంచి కొండగట్టు అంత కొడితే 15 కిలోమీటర్లు, కానీ 15-16 కిలోమీటర్ వస్తుంది. నేనే ఇప్పటివరకు కొండగట్టుకు నడిచిపోలే. ఎప్పుడు పోయినా బైకుల మీద, కార్ల మీద పోయినాం తప్ప బస్సుకు పోయినాం. కింది నుంచి పైకి నడిచినాం. కొండకు కింది నుంచి అంజన దగ్గరికి పైకి చాలాసార్లు పోయినాం, కానీ పాదయాత్రగా మాత్రం నేను వల్లే మా కుటుంబ సభ్యులు బాగా మంది వేరు. కానీ ఎంతైనా రిస్క్ తోటి కూడుకున్న పని. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు రోడ్డు పాలు కాకుండా చూసుకోర్రి. ఇప్పుడు రాత్రిపూట గుద్దిన వ్యక్తి కనీసం సానుభూతి కోసం ఆగి కూడా మీకు సాయం చేయాలనుకోడు. ఎందుకంటే ఫస్ట్ మనిషికి యాక్సిడెంట్ అయిందనగానే భయం మొదలవుతుంది, మీకు ఏమైనా అయిందేమో అని. కేసు అవుతుంది, అదైతే ఇదైతే అని మిమ్మల్ని వదిలేసి మీ ప్రాణాలు కాల్పడాలనుకున్న వ్యక్తి కూడా మిమ్మల్ని వదిలేసి పారిపోతాడు. మీ తప్పేం లేదు, ఆయన తప్పేం లేదు, వీళ్ళిద్దరు తప్పులు ఉంటాయి. సో దానివల్ల మీరు ఇప్పుడు ఈ శ్రీరామనవమి ఉంది, మళ్ళీ ఇంకొన్ని రోజులు అయితే అంజనది చిన్న జయంతి, పెద్ద జయంతి అని వస్తాయి. సో దానివల్ల దయచేసి రోడ్ల మీద మాత్రం నడవకుర్రి. మీరు ఎంత రోడ్డు కింద నడితే మీరు అంత క్షేమంగా అంజన దగ్గరికి ఏరుకొని దర్శనం చేసుకొని మీ ఇంటికి క్షేమంగా పోతారు. ఎందుకంటే మనం ఇంటికి మగోడు పెద్ద దిక్కు లెక్క. ఒక వ్యక్తి ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఏమైనా అయిందంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. కొంచెం భక్తులు ఇది మనసులో పెట్టుకొని నడుచుకోర్రి. గుద్దినోడు ఎవడైనా బండి ఆపడు, మీకు సేవ చేయడు. గుద్దినాక వెంటనే సపడెక్క వారిపోతాడు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి కాబట్టి మీరు ఎంత రోడ్డు కింద నడితే మీకు అంత మంచిది. ఖచ్చితంగా వీడియో షేర్ చేయరు సార్. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా ఇట్లనే పాపం అంజన భక్తులు రోడ్ల మీద నడిచి ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది, ఈరోజు న్యూస్లో కూడా వచ్చింది. అది మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి దగ్గర ఒక స్వామిని ఏదో గుర్తు తెలియని వాహనం డ్యాష్ ఇచ్చిందని. కానీ స్వామి మంచిగానే ఉన్నాడు, అదృష్టం మంచిగా ఉన్నాయి. కానీ అయినా కానీ ఇంకా జాగ్రత్తగా ఉండరు స్వాములు. గుంపులుగా నడవకుర్రి. ఒక మనిషికి ఒక మనిషి నడువురి, కొంచెం గ్యాప్ తీసుకొని. వీలైతే మీ శరీరాలకు వెనకాల మీరు ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ వెనకాల ఒక రేడియం ముక్క కట్ చేసి 50 రూపాయలు 100 రూపాయలు కడితే ఇంత పెద్ద షీట్ వస్తుంది. దాన్ని 4-5 ముక్కలు కట్ చేసి 4-5 వేసుకోవచ్చు. మీకు వెనకాల నుంచి వచ్చే వెహికల్కి మీరు కనబడతారు. దానివల్ల మీకు ఇబ్బంది జరగదు, ఆ బండ్లకు ఇబ్బంది జరగదు. ఎందుకంటే మా రోడ్ ఏదైతే ఉందో వరంగల్ నుంచి పిరికిట్ దాకా ఈ రోడ్ అంతా చాలా పెద్ద హైవేకు టచ్ అయ్యే రోడ్ కాబట్టి ఎక్కువ హెవీ వెహికల్స్ ఇట్లనే పోతాయి. మీరందరూ క్షేమంగా ఏరుకోవాలనే ఉద్దేశంలో వీడియో చేసినా ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. అంజన భక్తులకు మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.